హాయ్ అండి. మరి అదే విధంగా మనము ఎప్పుడైనా కూడా ప్రజలు, ప్రభుత్వం ఈ రెండే కదండీ! ఎన్నో పథకాలు పెడతారు. ప్రజల వద్దకు పాలన అని, మరి ఈ పథకాలు, ఆ పథకాలని. ఎందుకండి ఆ పథకాలన్నీ పెట్టుడు? వాళ్ళకు ఆ ఓట్ల కోసం. అంత అవసరమా పథకాలన్నీ పెట్టడం? చేతనైతే పెట్టాలి, చెయ్యాలి. మన దేశ సంపద ఎంతవరకుంది? మనది దేశం నుండి రాష్ట్రానికి ఎంత భాగం వస్తుంది? రాష్ట్రం నుండి జిల్లాకి ఎంత భాగం నిధులుంటాయి? జిల్లా నుండి మండలికి ఎంత వరకు నిధులు ఉంటాయి? మండల్ నుండి గ్రామానికి ఏ నిధులు ఉంటాయి? ఇవి ముందు ప్రజలు తెలుసుకొని వాటి ప్రకారంగా మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఏకైక ఆయుధము ఓటు. ఇది మనకు కాన్స్టిట్యూషనల్ ఇచ్చినటువంటి ఆయుధం. దీన్ని మాత్రం వృధా చేసుకుంటే మన దేశాన్ని గంగలో మనమే కలిపినట్టు అవుతుంది. మన వేలుతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఎవ్వరే కానీ రాజకీయ లీడర్లుగా పోటీ చేస్తున్న ఏ ఎలక్షన్స్ కావచ్చు, గ్రామం నుంచి పార్లమెంటు వరకు ఏ ఎలక్షన్స్ అయినా కావచ్చు, కానీ అది నిస్వార్థంగా సేవ చేయటానికి ముందుకొచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే వేయాలి. వాళ్ళు ఎట్లా తెలుసు అంటే, అది గ్రామ పంచాయతీ అప్పుడు గ్రామ ప్రజలకు తెలుసు. ఆ సర్పంచ్గా నిలబడ్డ ఆయన, వార్డు మెంబరు నిలబడ్డోళ్ళు. అదేవిధంగా మండల్లో తెలుసు. ఆ స్థానిక ప్రజలకు తెలిసినోళ్లే కదా అభ్యర్థులు. కాబట్టి మంచి చెడులు చూసి ఆలోచించి వాళ్ళు పంచిని తీసుకోవద్దు. కానీ వాళ్ళు పంచుతున్నారు, తీసుకోకపోతే ఎయ్యరేమనే డౌట్ వస్తుంది అని అనుకుంటాం. కాబట్టి పంచింది తీసుకోవాలి. మళ్ళీ వాళ్ళు ఒకవేళ దుర్వినియోగ పరులు అయితే వాళ్ళకు ఓటు వేయకూడదు. ఇలాగే ఇప్పుడు మొన్నటి వరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినవి. కొన్ని దుర్వినియోగం చేసుకున్నాం మన ఓట్లను. కొన్ని సద్వినియోగం చేయొచ్చు. ఏది ఏమైనా వాళ్ళు కొందరు, వీళ్ళు కొందరు రావచ్చు. మంచి నిస్వార్థపరులు వచ్చినటువంటి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. స్వార్థపరులు వస్తే ఉన్నది స్వాహా చేస్తారు. కాబట్టి ఇదైతే తెలిసిన విషయమే. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లన్నా మీరు జాగ్రత్తగా మనం ఉండాలి. మన ఓటు ద్వారా మంచి వాళ్ళని ఎన్నుకోవాలి. అంచెలంచెలుగా ఇప్పుడు గ్రామాల అయిపోయినాయి, మున్సిపల్ వచ్చినాయి, తర్వాత జిల్లా వస్తాయి, జిల్లా చైర్మన్ అవి ఇవి. జిల్లా అయిపోయాక మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ అంటే పార్లమెంటు, అసెంబ్లీ, మళ్ళీ అవి చూస్తుండగానే 1 ఇయర్ సమ్మన్స్ తేడాతోని ఎలక్షన్స్ కోడ్స్ వస్తూ ఉంటాయి. అవి ప్రచారాలు అయితేనే ఉంటాయి. పంచేవాళ్ళు పంచుతూనే ఉంటారు, ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు. ఆ యొక్క స్వార్థపరులైనటువంటి అభ్యర్థులుగా నిలబడ్డ వాళ్ళు మరి ప్రజల వీక్నెస్ చూసి అవి ఇవి పంచి ప్రలోభ పెట్టి వాళ్ళ ఓట్లను కొట్టేసుకొని గెలుస్తారు. ఇలాంటివి జాగ్రత్తగా ఉండి